హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అనంతపూర్ అమ్మమ్మ వంటలు. చూసారా, ఇప్పుడు నేను పెప్పర్ చికెన్ చేస్తున్నానండి. ఈ పెప్పర్ చికెన్కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: మిరియాలు, చెక్క, లవంగ, తెల్లగడ్డలు, అల్లం, ఎర్రగడ్డలు అండ్ కరివేపాకు, కొత్తిమీర అండి. పెప్పర్ చికెన్ మెయిన్. పెప్పర్ చికెన్ ఎందుకంటే ఇప్పుడున్న క్లైమేట్కి పెప్పర్ చికెన్ చాలా పెప్పర్ బాగా పనిచేస్తుంది కాబట్టి కాఫ్ ఉన్నా కోల్డ్ ఉన్నా చాలా మంచిది. సో అందుకని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను, చూసేద్దాం. ఇది 1 kg చికెన్ అండి. చూసారా, మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం మెయిన్ ఎలాచీ వేసుకోవాలండి. మెయిన్ ఎలాచీ వేస్తే దీని స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను. మనం పెప్పర్ చికెన్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, మనము చికెన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం అంతా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలండి. మనం చికెన్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవాలి అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇందులోకి పుదీనా అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. అన్నీ మసాలా బాగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు. చూసారా, పుదీనా ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్కి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు వేసినవి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, పెప్పర్ మసాలా వేసుకోవాలి. ఇవి పచ్చివాసన అంతా పోయాయి. సో దాని తర్వాత పెప్పర్ మసాలా వేసుకోవాలండి. ఇందులో మనము కారం వేయకూడదు. పెప్పర్ వేసిందంటే మిరియాలు వేసింటాం కదా, సో అదే కారంగా ఉంటుంది. మరి కారం పొడి వేస్తే ఘాట్ ఎక్కువ అవుతుంది. మిరియాలు చికెన్ అండి ఇది. మిరియాలు వేసుకొని చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మసాలా కూడా మెయిన్ ఎక్కువ ఉండదు, లైట్ మసాలా అండ్ ప్రిపరేషన్ కూడా ఈజీ ఉంటుంది. ఇలా పెప్పర్ మసాలా అంతా, మిరియాల మసాలా వేసిన తర్వాత మనం వేయించుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెప్పర్ చికెన్ చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పెప్పర్ వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి త్వరగా తగ్గిపోతుంది. అప్పుడేం తినాలనిపించదు. సో ఇలా పెప్పర్ వేసుకొని చికెన్ చేసుకుంటే చాలా బాగా తింటారు. మనం ఇదంతా పెప్పర్ మసాలా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నామండి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలండి, జస్ట్ బాయిల్ అవ్వడానికి, చికెన్ బాయిల్ అవ్వడానికి. చూసారా, ఇలా మనము ఇది వేసుకోవాలండి, కొన్ని వాటరు. ఇది గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ వేసుకుంటే చాలు. ఇది పెప్పర్ గ్రేవీ అనమాట, పెప్పర్ చికెన్ గ్రేవీ. సో కొంచెం వాటర్ ఎక్కువైతే బాగుండదు కాబట్టి ఒక 1/2 గ్లాస్ అని చెప్పాను. అది కూడా ఉడకడానికి, చికెన్ ఉడకడానికి మాత్రమే. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు మన చికెన్ ప్రిపేర్ అయిపోయిందండి, బాగా బాయిల్ అయిపోయింది. చూసారా, చికెన్ బాగా ఉడికిందండి. చూసారా అండి, పెప్పర్ చికెన్ ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉందో పెప్పర్ చికెన్ చూడండి ఫ్రెండ్స్. మన గుమగుమలాడే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. మీకోసమే. చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.